వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో 10th CBSE మ్యాథమెటిక్స్ సిరీస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అసలు ఏంటి సార్, వాట్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఓకేనా. సో అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి చెప్తానన్నా, సో జాగ్రత్తగా వినండి. మనం లోవర్ స్టాండర్డ్లో నేర్చుకుంటాం, ఓకేనా. సో 1 వేరియబుల్ సమ్స్ చూస్తాం, అవునా కదా. సో అలాగే 2 వేరియబుల్ సమ్స్ కూడా చూసాం. అంటే 1 వేరియబుల్ సమ్స్ అయినా ఎలా ఉన్నాయి, సపోజ్ 2x + 3 = 10 అని ఇచ్చాడు అనుకోండి. 2x + 3 = 10 అని ఇచ్చాడంటే ఆ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా కదా. అది 1 వేరియబుల్ సమ్స్, అంతే కదా. 1 వేరియబుల్ సమ్స్ అంటే ఆ ఎక్స్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. అది కొంచెం లోయెస్ట్, ఓకేనా. తర్వాత మనకు వచ్చేసరికి 2 వేరియబుల్ సమ్స్. 2 వేరియబుల్ సమ్స్ వచ్చేసరికి ఏంటి, ఇలా 2 వేరియబుల్స్ అంటే x అనేది ఒక వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్. ఇలా వేరియబుల్ ఇచ్చినప్పుడు దీన్ని మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. మనకి ఈక్వేషన్ సాల్వేషన్ మెథడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా x y మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇది మనకి 2 వేరియబుల్స్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే నాన్న, ఓకేనా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఇది కూడా వేరియబుల్సే, కాకపోతే ఒక్క వేరియబులే కానీ ఇది వేరియబుల్ ఎలాగిస్తారంటే వేరియబుల్లో కొంచెం గమ్మత్తు ఉంటుంది అనమాట. అదేంటంటే ఒకదాంతో ఒకటి రిలేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు సపోజ్ నా ఏజ్ ఎంతో తెలియదు నాన్న, బట్ నా ఏజ్ నా కొడుకు ఏజ్ కలిపిస్తాడు, అర్థమవుతుంది. నెక్స్ట్ నా ఏజ్కి నా కొడుకు ఏజ్కి రిలేషన్ ఇస్తాడనమాట. సపోజ్ నా కొడుకు ఏజ్ కన్నా నా ఏజ్ 5x అంటే 5 times ఎక్కువ ఉందిరా బాబు అని అంటాడు అనమాట. నెక్స్ట్ ఇద్దరిని కలిపితే 60 years వచ్చింది, ఓకేనా. వాళ్ళిద్దరు ఏజ్లో మొత్తం 60 years వచ్చింది. 60 years వచ్చినప్పుడు కొడుకు ఏజ్ ఎంత, తండ్రి ఏజ్ ఎంత అంటే నేనేంటి ఇక్కడ ఒకదాంతో ఒకటి రిలేషన్ ఇచ్చాడు అంటే నేను ఎక్సే ఫైండ్ అవుట్ చేయాలి, అదవుతుంది. ఎక్స్ అంటే ఒక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వేరియబుల్కి ఇంకో దానికి రిలేషన్ ఉంటుంది కదా, ఇంకొకటి రిలేషన్ ఉంటుంది కదా. ఆ రిలేషన్ బట్టి నేను ఏం చేయాలి, సో ఆడ్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ గుర్తుపెట్టుకున్నాను ఒకసారి, వేరియబుల్ ఓకేనా. ప్రాబ్లమ్స్ ఆన్ 1 వేరియబుల్ అంటే ఓన్లీ ఒక ఎక్స్ వాల్యూనో, ఒక వై వాల్యూనో, ఒక జెడ్ వాల్యూనో ఏదో ఒక వేరియబుల్ వాల్యూ అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ అదే 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటాం, x + y అని, a + b అని ఇలా తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. అంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి మనకి. అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ కూడా మనకి 2 డిఫరెంట్ వేరియబుల్స్ అని అనుకోవచ్చు. అలాగని ఈ రెండింటికి రిలేషన్ చేసి మనం చేయకపోతే రాదు. అందుకే దీన్ని మనం ఏం చెప్తామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని చెప్పి చెప్తాం అనమాట, ఓకేనా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఓకేనా, ఇందులో వేరియబుల్ అనేది ఒకటే, ఓకేనా. విచ్ హ్యాస్ ద ఈక్వేషన్ యాజ్ ఓన్లీ 1 వేరియబుల్. గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, దీన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా అంటానన్న, గుర్తుపెట్టుకోండి. పాలినామియల్, ఓకేనా. సో ద ఈక్వేషన్ హ్యాస్ ఓన్లీ 1 వేరియబుల్. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 2 నాన్న, ఓకేనా. వేరియబుల్ ఈజ్ 2, ఖచ్చితంగా హైయెస్ట్ వేరియబుల్. అంటే దీనికి స్టాండర్డ్ ఫామ్ మనం ఏం చెప్తామంటే ax² + bx + c, ఓకేనా. సో ఏ అనేది ఏంటన్నా x² కోఎఫిషియంట్, b అనేది ఏంటన్నా x కోఎఫిషియంట్, c అనేది ఏంటంటే కాన్స్టెంట్ నాన్న. c అనేది ఏంటి, కాన్స్టెంట్, ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ అంటే ఏ ≠ 0 అంటే ఏ అనేది ఇప్పుడు 0 అవ్వకూడదు. ఏ అనేది 0 అయితే x² టర్మ్ అనేది ఉండదు. x² టర్మ్ అనేది ఉండకపోతే అది మనకి ఏమవుతుంది నన్ను అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదనమాట, అదవుతుందా. అందుకే ఏ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ax² + bx + cలో ఏ వాల్యూ అనేది 0 అవ్వకూడదు, ఓకేనా. ఏ వాల్యూ సపోజ్ మనకి ఏ వాల్యూ కానీ 0 అయిపోయింది అనుకో, ఇది 0 అయిపోతే x² టర్మ్ ఉండదు, bx + c ఉంటుంది. bx + c అంటే 1 వేరియబుల్ సమ్స్, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అవుతుందన్నమాట మనకు పాయింట్, ఓకేనా. జాగ్రత్త మీరు చూసుకున్నా సో నోట్ చేసుకోండి. క్వశ్చన్లు చూద్దాం. క్వశ్చన్ చూస్తే ఇంకా మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. అంటే ఒకదాంతో రిలేషన్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి మనం, ఓకేనా. సో ఇందులో మనకి అది కాకపోతే ఈ ఫస్ట్ ఏం చేశాడంటే అసలు ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అవునా అని అడుగుతున్నాడు. దాని ముందు కొంచెం అవి నేర్చుకున్న తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళి కొంచెం సమ్మల్ చేద్దాం, ఓకేనా. జాగ్రత్త నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూద్దాం.
యా చూడండి అన్న ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం ఒకసారి. సో ఎగ్జాంపుల్ సమ్ ఏమన్నాడంటే రిప్రజెంట్స్ మ్యాథమెటికల్లీ అని అంటున్నాడు. సో మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసి వదిలేమని చెప్తున్నాడు. జాన్ అండ్ జయంతి ఒక సో జవంతి టుగెదర్ హ్యావ్ దట్ 45 మార్బుల్స్. అంటే జాన్ అండ్ జవంతి ఇద్దరి దగ్గర కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయంట. ఓకేనా బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఓకేనా సపోజ్ ఇద్దరు కానీ 5 మార్బుల్స్ అంటే నా దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయి సార్, నా దగ్గర అంటే జీవా దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయి, జవంతి దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఒక 5, తన దగ్గర నుంచి ఒక 5 పోతే ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. ఈ తన దగ్గర ఒక 5 మార్బుల్స్ తీసేసి తన దగ్గర ఒక 5 మార్బుల్స్ తీసేసి ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి 125 మార్బుల్స్ వచ్చాయంట. వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యావ్ టు స్టార్ట్స్ విత్ అని అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్త చూడండి నన్ను ఒకసారి, జాగ్రత్త చెప్తాను ఒకసారి. ఓకేనా సో వాడు ఏమంటున్నాడంటే సో ఇద్దరి దగ్గర ఉన్నాయి అన్నాడు కదా. సో సొల్యూషన్స్లో నేను ఏం చేస్తానంటే సో లెట్ జాను మార్బుల్స్ హ్యాస్ ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఓకేనా సో జవంతి దగ్గర ఉండే మార్బుల్స్ ఏమవుతుందమ్మా సో 45 మైనస్ ఎక్స్ అవుతుంది, అంతే కదా. సో తనుడు బోత్ ఆఫ్ దెమ్ 5 మార్బుల్స్. ఓకేనా బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ అన్నాడు. అంటే సో లాస్ట్ 5 మార్బుల్స్ కానీ పోతే ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ 5 అవుతుంది, అంతే కదా. ఎవరి దగ్గర సో జాన్ దగ్గర ఉండే మార్బుల్స్ ఎన్ని అవుతాయి 5 మైనస్ ఎక్స్ మైనస్ 5. అలాగే సో జవంతి దగ్గర ఉండే మార్బుల్స్ ఏమవుతాయనన్నా జవంతి దగ్గర ఉండే మార్బుల్స్ 45 మైనస్ ఎక్స్ మైనస్ 5 అంటే 40 మైనస్ ఎక్స్, ఇది ఎక్స్ మైనస్ 5, ఇది 40 మైనస్ ఓకేనా ఎక్స్. ఓకేనా సో దే హ్యావ్ ఈస్ ఆడేమన్నాడు ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నవ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఇద్దరిని ప్రొడక్ట్ చేస్తే అంటే ఆ రెండు మార్బుల్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయంట 124 ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే మనం ఏం చేయాలి సో దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతనన్నా 124 అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఎక్స్ ఇంటూ 40x, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ రైట్, మైనస్ 5 ఇంటూ 40 5 4 0 20 అంటే మైనస్ 200 రైట్. మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5x ఈక్వల్ టు 124. ఓకేనా సో ఇదేంటిది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ప్లస్ 5x అండ్ 40x అంటే ప్లస్ 45x మైనస్ 200 మైనస్ 124 ఈక్వల్ టు 0. అంటే ఈ ప్లస్ 124ని ఇటువైపు తీసుకొచ్చేసాను. అంటే ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45 మైనస్ 324 ఈక్వల్ టు 0. నన్ను ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్తో మల్టిప్లై చేద్దాం. స్టార్టింగ్లో మైనస్ ఉంటే నాకు నచ్చదు, అందుకని ఏం చేస్తానంటే మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఎక్స్ స్క్వేరు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది 45x మైనస్ సో మైనస్ కాదు ప్లస్ 324 ఈక్వల్ టు 0 అనమాట. అంటే మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసాం కదా. చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందా లేదా, వచ్చింది కదా. సో ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా, అంటే ఇలా రిప్రజెంట్ చేయమని చెప్పేసి అన్నాడు. సో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా యా జాగ్రత్త నోట్ చేసుకోండి. ఓకేనా నెక్స్ట్ ఇందులోనే సెకండ్ పార్ట్ ఉంది, ఆ సమ్ చూద్దాం. యా చూడండి అన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో అక్కడ ఏమన్నాడంటే ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే. ఓకేనా కాటేజ్ ఇండస్ట్రీ ఉంది, ఆ కాటేజ్ ఇండస్ట్రీలో రోజుకి ఓకేనా ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ టు బి ఏ 55 మైనస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. అంటే ఒక టాయ్ కాస్ట్ ఎంత వచ్చిందంట, మొత్తం నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎన్నైతే ప్రొడ్యూస్ చేశారో దానికి 55 మైనస్ చేస్తే అది ఒక టాయ్ కాస్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే ఆన్ ఏ పర్టికులర్ డే, ఒక పర్టికులర్ డే అంట ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750 రూపీస్. ఓకేనా సో వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది డే. అర్థమవుతుందా. సో అది ఏమి ఇచ్చిందన్న, సో ఒక రోజులో ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ అయినా ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేసిన టాయ్స్ ఒక టాయ్ కాస్ట్కి రిలేషన్ ఇచ్చాడు. అర్థమవుతుందా. దాని నుంచి అది ఏం కనుక్కోమంటున్నాడు, ఒక రోజులో అంటే ఒక సర్టెన్ డే ఒక 750 రూపీస్కి ఓకేనా సో టోటల్ కాస్ట్ అనేది వచ్చినట్లయితే ఓకేనా సో
ఒక రోజులో టాయ్స్ అనేవి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారని అడుగుతున్నాడు అనమాట. సో దానికి రిలేషన్ ఎలా రాయాలో జాగ్రత్త చెప్తాను, జాగ్రత్త వినండి, ఓకేనా. సో అది ఏమన్నాడంటే ద కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే అని అంటున్నాడు. నేను ఏమనుకుంటున్నా అంటే సో లెట్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే, ఏమనుకున్నాను అన్న నేను ఎక్స్ అనుకున్నాను. లెట్ అదేమన్నాడు ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ టు బి 55 మైనస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే అంటున్నా ఎక్స్, మరి ఈచ్ టాయ్ కాస్ట్ ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ 55, ఆడే చెప్పాడు 55 అని, ఓకేనా. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ లేదా వన్ టాయ్ ఈచ్ టాయ్, కాస్ట్ ఆఫ్ వన్ టాయ్ వచ్చేసరికి ఏంటి ఎక్స్ మైనస్ 55 రూపీస్ అదవుతుందా. సో ఆన్ ఏ పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ వాజ్ 750 రూపీస్ అని అంటున్నాడు. అంటే ఒక మొత్తానికి ఒక రోజులో ఎక్స్ ఉంటే ఒక టాయ్ కాస్ట్ ఎక్స్ మైనస్ 55, అలా ఉంటే రెండు మల్టిప్లై చేస్తే ఒక రోజుకి ఎంత వచ్చిందంటే 750 వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 55 ఈక్వల్ టు 750, ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x, ఈ 750 ఈక్వల్ టు 750 రాయండి. పోనీ ఇంకో స్టెప్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x, ఈ 750 వస్తే మైనస్ 750 అవుతుంది ఈక్వల్ టు 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లో ఉందా లేదా. ఏఎక్స్ స్క్వేర్ నేనేంటి ఏ ప్లేస్లో ఎంత ఉంది 1 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది మైనస్ 55, సి ప్లేస్లో ఎంత ఉంది మైనస్ 750, ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఫ్యాక్టరైజ్ చేసుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది జస్ట్ మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయమని కనుక ఇంతవరకు చెప్పాను, ఓకేనా. ఎనీవే నోట్ చేసుకున్నానా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం, చూడండి అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో ఏమన్నాడు, చెక్ వెదర్ ఫాలోయింగ్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. అంటే ఇచ్చిన వాటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని అడిగాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదంటే మనం ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఓకేనా. సో ఆ ఫార్మేట్లో రావాలి. అలా వస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదంటే కాదు. ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఫస్ట్ దాడు ఏమన్నాడు, ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అన్నాడు. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3, రైట్. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటన్నా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, రైట్, మైనస్ 2ab అంటే 2 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ 4 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3, రైట్. సో ఎక్స్ స్క్వేర్ ఇలా ఉంచండి, ఒక మైనస్ 4x దీన్ని ఇటువైపు తీసుకొచ్చండి, మైనస్ 4x మైనస్ 2x, 2 2 4 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 3, ఈ మైనస్ 3 వస్తే ప్లస్ 3 అవుతుంది ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేరు మైనస్ 6x, రైట్, మైనస్ 4x మైనస్ 2x అంటే మైనస్ 6x, 4 ప్లస్ 4 8 నాన్న ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మేట్లో ఉందిరా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లో ఉంది కదా. సో ఇదేంటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఫస్ట్ది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అటు కూడా సెకండ్ చూద్దాం ఒకసారి. సో సెకండ్ దాడు ఏమన్నాడు అన్న ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అన్నాడు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అన్నాడు, అంతే కదా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏంటన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 8, ఓకేనా. అంతవరకు ఇలా ఉంచండి. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఇటువైపు వచ్చింది అనుకోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇది కట్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే మనం మెయిన్గా చెప్పుకున్నాం ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది 0 అయిపోయి వచ్చిందంటే ఎక్స్ ప్లస్ 8 ఈ మైనస్ 4 వస్తే ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 12. అంటే మనం ఏదైతే అనుకున్నామో ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలని చెప్పేసి చెప్పాను. బట్ ఇక్కడ ఏమవుతుంది ఏ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 0 అయిపోయింది అంటే ఏంటి ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఓకేనా. సో నెక్స్ట్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. సో
థర్డ్ ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నన్ను ఇక్కడ అంటే మీకు మామూలుగా చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సరే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చిందంటే ఈ ఎక్స్ స్క్వేర్ వచ్చింది అనుకో 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇది అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదు సార్ ఒకసారి చెక్ చేద్దామంటే చెక్ చేయండి, మీకు ఇది తెలుస్తుంది. ఓకేనా? సో ఎక్స్ ఇంటూ 2x అంటే ఏంటన్నా 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3 అన్నా 3x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ప్లస్ 3x రైట్. ఈ ప్లస్ 1 ఇటు వస్తే -1 అవుతుంది. -1 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ స్క్వేర్ తీసిస్తే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ 3x -1 ఈక్వల్ టు 0 నాన్న. అంటే ఇది ఏంటిది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మేట్లో ఉంది కదా. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది చూద్దాం ఒకసారి మనం. ఓకేనా? సో x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4 అని చెప్పేసి అంటున్నాడు. ఎక్స్ క్యూబ్ మైనస్ 4 అంటే ఏంటిది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్మేట్లో ఉంది. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్మేట్లో ఉంది. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి a క్యూబ్. ఓకేనా? సో a ప్లస్ b హోల్ క్యూబ్లో a క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే b క్యూబ్ అని అంటే 2 క్యూబ్ ప్లస్ ఓకేనా 3a స్క్వేర్ b అంటే 3 ఇంటూ ఏంటంతా ఎక్స్ స్క్వేర్ ఇంటూ b అంటే 2 రైట్ ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3 ఇంటూ ఎక్స్ ఇంటూ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఓకేనా? అర్థమైంది నాన్న. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంట్రా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. ఓకేనా? ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టాం, బి ప్లేస్లో 2 పెట్టాం, అక్కడ ఉన్నాయి అవి అందుకే పెట్టాం. ఓకేనా? ఎక్స్ క్యూబ్ మైనస్ బి క్యూబ్. మళ్ళీ చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబే కదా, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ కట్ చేసేయండి. ఓకేనా? 3x స్క్వేర్ 2 అంటే 3 2 6 అంటే 6x స్క్వేర్ నాన్న. సరిపోయిందా? తర్వాత ఎక్స్ టర్మ్ ఇక్కడ ఉంది కదా 2 2 4 4 3 ప్లస్ 12 రా 12 ఇంటూ ఎక్స్ రా 2 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత అన్న ప్లస్ 8 రా. ఈ -4 ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 4 అవుతుంది ఈక్వల్ టు 0. సరిపోయిందా? అంటే 6x స్క్వేర్ ప్లస్ 12x ఓకేనా ప్లస్ 12 ఈక్వల్ టు 0 రా. ఇది కూడా మనకి ఎలా ఉందన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది. మీరు కట్ చేస్తే కట్ చేసుకోవచ్చు. 6 1 0 6 2 0 6 2 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇలా రాసుకున్నా పర్వాలేదు, ఎలా రాసుకున్నా ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏంటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఓకేనా? యా కొంచెం ఇది నోట్ చేసుకున్నా అరేంజ్ చేసేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ చేద్దాం. ఎక్సైజ్ 4.1 ఒకసారి చెక్ చేద్దాం. యా సో చూడండి అన్న నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఎక్సైజ్ 4.1 స్టార్ట్ చేశాను. సో ఎక్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఏమన్నాడంటే అసలు ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదని అడిగాడు. సో అది ఒకసారి ట్రై చేద్దాం మనం. ఓకేనా? చెప్పాను కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 రావాలి. ఓకేనా? వేర్ a నాట్ ఈక్వల్ టు 0 రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం మనం ఒకసారి. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. నేనేం చేస్తానంటే ప్రిడిక్ట్ చేస్తాను, మీరు కూడా ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందని చెప్పేసి అంటానండి. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందంటే చూడండి నాకు ఒకసారి ఈ ఇటువైపు ఈక్వాలిటీకి ఒకవైపు ఇంకోవైపు ఎక్స్ స్క్వేర్ టైమ్స్ వచ్చాయి అనుకో, ఎక్స్ స్క్వేర్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సార్. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నాడు అంటే ఏ స్క్వేర్ వస్తుంది కదా, అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ అంటే అక్కడ ఏంటి హైయెస్ట్ కోఎఫిషియంట్ అనేది హైయెస్ట్ పవర్ అనేది ఎంత ఉంది, ఒకటే ఉంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంది. సో నాకు గొడవ లేదు, ఒకవేళ అది ఇటువైపు వచ్చినా సరే నా ఎక్స్కే టర్మ్కి అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అందుకే ఇది నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వస్తుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ప్రిడిక్ట్ చేసుకొని సాల్వ్ చేద్దాం చూడండి ఒకసారి. ఓకేనా? సో ఫస్ట్ దాడ్ ఏమన్నాడు నాన్న ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అన్నాడు. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంట్రా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే 2x ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఏంటన్నా 2x మైనస్ 2 3 ఏంటన్నా 6. సరిపోయిందా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈ ప్లస్ 2xని ఈ ప్లస్ 2x ఉంది కదా ఇటువైపు తీసుకొచ్చండి మైనస్ 2x ఈ ప్లస్ 6 ఇటువైపు తీసుకొచ్చండి ప్లస్ 6 ఈక్వల్ టు 0. నేను చెప్పాను ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ 2x మైనస్ 2x కట్ అయిపోయింది. ఓకేనా? సో 1 ప్లస్ 6 అంటే ఎంత ప్లస్ 7 ఈక్వల్ టు 0. అంటే మీకు డౌట్ రావచ్చు సార్ ఎక్స్ టర్మ్ అనేది లేదు కదా, నేను ఏం చెప్పాను కండిషను వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 రావాలని చెప్పేసి అన్నాను.
ఓకేనా. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0, బి 0 అయినా పర్లేదు, ఈవెన్ సి 0 అయినా మనకు ప్రాబ్లం లేదు. బట్ హైయెస్ట్ పవర్ కండిషన్ ఏం చెప్పాను, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ అనేది 2 ఉండాలని చెప్పేసి అన్నాను. మరి హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ 2 ఉంది కదా, 2 ఉందంటే కరెక్టే కదా, అవునా కదా. ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్లియరా? యా. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ప్రిడిక్ట్ చేద్దాం. ఇక్కడ కూడా ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ x² - 2x ఉంది. ఓకే, ఇక్కడ నాకు x² ఉంది, ఇక్కడ కూడా నాకు x² టర్మ్ వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యే ఛాన్స్ లేదు. వచ్చిందా అలా చూద్దాం ఒకసారి. -2 × 3 లేదా -2 × x అంటే +2x వస్తుంది తప్పించి x² టర్మ్ అనేది రావట్లేదు. అంటే ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, అవునా కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. మీకు అంతగా డౌట్ అయితే ఒకసారి సాల్వ్ చేద్దాం, గొడవ లేదు. ఓకేనా. యా. ఏంటిది, x² - 2x = -2 × 3 - x. x² - 2x = -2 × 3 - 6 -2 × x అంటే +2 × 2x 2 × x 2x + 2x ఇట్లా ఇటువైపు తీసుకొచ్చేద్దాం. అంటే x² రైట్ -2x ఇక్కడ +2x ఉంది కదా, ఈ +2x ఇటువైపు వస్తే -2x, ఈ -6 ఉంది కదా, -6 ఇటు వస్తే +6 = 0. x² - 4x + 6 = 0. సరిపోయిందా. సో ఇది కూడా నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోనే ఉంది, ఈ రెండు కూడా, అవునా కదా. సో అంటే మీకు ఒకసారి ప్రిడిక్ట్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం ఓకేనా, జాగ్రత్త థింక్ చేస్తే. నెక్స్ట్ చూద్దాం ఒకసారి, నెక్స్ట్ చూసే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x - 2 అన్నాడు, x + 1 అన్నాడు. x - 2 × x + 1 = x - 1 × ఓకేనా x + 3 అన్నాడు. మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x × x ఏంటన్నా x² అంటే ఫస్ట్ దాంట్లో x² టర్మ్ వచ్చింది, సరిపోయింది. సెకండ్ దాంట్లో ఏంటి, x × x ఏంటన్నా x², అక్కడ x² టర్మ్ వచ్చింది, ఇక్కడ x² టర్మ్ వచ్చింది, ఓకేనా. సో x² మళ్ళీ డిఫరెంట్ కోఎఫిషియెంట్స్ వస్తే మళ్ళీ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సేమ్ కోఎఫిషియెంట్స్తో వచ్చింది, ఇక్కడ 1x² అక్కడ 1x². అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ ఒకసారి ట్రై చేద్దాం. నాకు అసలు లేదు, అది ఛాన్సే లేదు. బట్ మీరు కానీ ప్రొసీజర్ చేయాలి కదా, సో చేద్దాం. చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నాడు, x - 2 x - 2 and x + 1 = x - 1 and x + 3. x × x x² x × +1 అంటే +x -2 × x అంటే -2x -2 × 1 అంటే -2 = ఇక్కడ ఈక్వల్ టు ఉంది నాన్న, ఓకేనా. సో x × x x² x × 3 + 3x -1 × x -x -1 × 3 -3. సరిపోయిందా నాన్న. ఇక్కడ ఒకటే పాయింట్, ఇక్కడ x² టర్మ్ ఉంది, ఇక్కడ x² టర్మ్ ఉంది, ఇది కట్ అయిపోతుంది. x² టర్మ్స్ కట్ అయిపోతే ఇంక x టర్మ్స్ వచ్చినా సరే అది మనకి ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. బట్ వేసేద్దాం ఒకసారి. సో ఇక్కడ x × -2x రా -x -2 = ఇక్కడ 3x - x రా అంటే +2x 2x - 3 రా, ఓకేనా. సో ఈ -xని అటువైపు తీసుకెళ్ళిపోదాం, -2ని కూడా అటువైపు తీసుకెళ్ళిపోదాం. సో 2x + x, ఓకేనా. సో ఈ -2 -3 + 2 = 0 రా, అంటే 3x - 1 = 0. అంటే ఏమైంది ఇక్కడ మనకి x² టర్మ్ అనేది లేదు. x² టర్మ్ అనేది లేకపోతే గివెన్ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట. యా అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 3 క్వశ్చన్స్ అయ్యాయి కదా. ఫోర్త్ క్వశ్చన్ కూడా ప్రిడిక్ట్ చేద్దాం ఒకసారి. ప్రిడిక్ట్ చేద్దాం. x × 2x అన్న అంటే 2x². ఇక్కడ మనకి 2x² ఉంది, ఇక్కడ x × x ఉంది, అక్కడ ఏంటి 1x² ఉంది, ఇక్కడ మనకి 2x² ఉంది. ఆ x² టర్మ్ ఇటువైపు వచ్చినా, ఆ x² టర్మ్ అనేది ఇటువైపు వచ్చినా 2x² నుంచి 1x² పోతుంది కనుక x² ఉంటుంది. x² ఉంటుంది కనుక ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సాల్వ్ చేద్దాం ఒకసారి. x - 3 x - 3 × 2x + 1 2x + 1 = x × x + 5 x × x + 5 అంతే. x × 2x 2x², x × 1 అంటే x -3 × 2x అంటే -6x -3 × 1 -3 = x × x x² + x × 5 5x.
సరిపోయిందా? ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇట్లా తీసుకొచ్చేయండి. అంటే 2x² మైనస్ ఎక్స్ స్క్వేర్. సరిపోయిందా? ఇది ప్లస్ 6x మైనస్ 6x అంటే ఎంత అయింది? మైనస్ 5x. మైనస్ 5x ఈ ప్లస్ 5x ఇటువైపు వస్తే మైనస్ 5x. ఓకేనా? -3 ఈక్వల్ టు 0. అంటే 2x² నుంచి x² తీస్తే x² మైనస్ 10x -3 ఈక్వల్ టు 0. అంటే ఇది ఎలా ఉందన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఒకసారి. 5th క్వశ్చన్ చూడాలి అంటే ఒకసారి అరేంజ్ చేసేస్తాను నాన్న. సో నోట్ చేసుకోండి నాన్న, అరేంజ్ చేసేస్తున్నాను, తర్వాత చూద్దాం. యా, నెక్స్ట్ చూడండి నాన్న, 5th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 5th క్వశ్చన్ నాడు ఏమన్నాడు? 2x - 1 ఇంటూ x - 3 ఈక్వల్ టు x + 5 ఇంటూ x - 1 అన్న. సో 2x ఇంటూ x అంటే ఏంటి? 2x². x ఇంటూ x అంటే x². ఇక్కడ కోఎఫిషియంట్ 2x², ఇక్కడ 2 ఉంది, అక్కడ 1 ఉంది. అది ఇటువైపు వచ్చినా సరే మనకి ఏముంటుంది? ఓకేనా? ఇక్కడ x² అనేది ఒకటి మిగులుతుంది. సో గొడవ లేదు. సో అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. బట్ ఒకసారి సాల్వ్ చేద్దాం. సో 5th క్వశ్చన్ నాడు ఏమన్నాడు? 2x - 1 రా. 2x - 1 ఇంటూ x - 3. x - 3 ఈక్వల్ టు x + 5 ఇంటూ x - 1. 2x ఇంటూ x 2x². 2x ఇంటూ 3 -6x. 2x ఇంటూ 3 -6x. -1 ఇంటూ x -x. -1 ఇంటూ 3 -3 అంటే +3 ఈక్వల్ టు x ఇంటూ x x². x ఇంటూ -1 -x. 5 ఇంటూ x ప్లస్ 5x. 5 ఇంటూ -5. సరిపోయిందా? యా, 2x² ఈ 2x² ఇటు వస్తే మైనస్ అవుతుంది. 2x² - x². ఇది -6x, ఇది -x నాన్న, అంటే -7x. -7x ఇది ఎంత అవుతుంది? సో -x ప్లస్ 5x అంటే ఏమవుతుంది నాన్న? -1 + 5 అంటే 4x. 4x ఇటువైపు తీసుకొస్తే -4x. -4x. ఓకేనా? +3 ఇక్కడ +3 వేసండి. ఈ -5 వస్తే +5 అవుతుంది ఈక్వల్ టు 0. 2x² నుంచి x² తీస్తే x² ఉంటుంది. -11x + 8 ఈక్వల్ టు 0 నాన్న. ఇది కూడా ఏంట్రా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 6th క్వశ్చన్ x² + 3x + 1 ఈక్వల్ టు x - 2 హోల్ స్క్వేర్. నాన్న ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదురా. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదంటే ఇక్కడ a - b హోల్ స్క్వేర్, దీన్ని మనం స్ప్లిట్ చేస్తే ఇక్కడ మనకి x² టర్మ్ అనేది వస్తుంది. ఆ x² ఈ x² కట్ అయిపోతుంది. అది కట్ అయిపోయిందంటే ఇంక మిగతా మనకి x టర్మ్స్ వస్తాయి. x టర్మ్స్ వచ్చాయంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట. యా, చూద్దాం. యా, అయ్యింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నా? x² + 3x + 1 ఈక్వల్ టు x² అంటే a - b హోల్ స్క్వేర్. a² + b² అంటే 4 - 4x. సరిపోయిందా? ఈ +x² ఈ +x² కట్ అయిపోతుంది. ఓకేనా? సో 3x ఇక్కడ ఈ 3x ఎలా ఉంచండి? ఈ -4x ఇటువైపు తీసుకురండి అంటే +4x. +1 ఈ +4 ఇటువైపు తీసుకురండి -4 ఈక్వల్ టు 0. 3x + 4x ఎంతనన్నా? 7x -3 ఈక్వల్ టు 0. అంటే x² టర్మ్ అనేది లేదు. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కాదు. సరిపోయిందా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 7th క్వశ్చన్ x + 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2x ఇంటూ x² - 1 రా. ఓకేనా? సో నాకు తెలిసి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు నాన్న. ఎందుకు అవ్వదు అంటున్నానండి నేను? ఇక్కడ x + 2 హోల్ క్యూబ్ అన్నాడు, అంటే a + b హోల్ క్యూబ్. a + b హోల్ క్యూబ్లో ఖచ్చితంగా మన క్యూబ్ టర్మ్ అనేది వస్తుంది, అంటే x³ అనేది వస్తుంది. ఓకే సార్, ఇక్కడ x³ వస్తే అక్కడ కూడా x³ వచ్చే ఛాన్స్ ఉంది కదా, మరి ఎందుకు సార్ అవ్వదు అంటే ఇక్కడ చూడండి 2x ఇంటూ x² అంటే 2x³ కోఎఫిషియెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇటువైపు అటువైపు కోఎఫిషియెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. x³ కోఎఫిషియెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే x³ అనేది ఒకటి మిగిలిపోతుంది. ఇటువైపు అయితే ఇటువైపు, అటువైపు అయితే ఇటువైపు మిగిలిపోతుంది కనుక x³ టర్మ్ వచ్చిందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? బట్ ఒకసారి ట్రై చేద్దాం, చూడండి ఒకసారి. యా, ఏంటిది? a + b హోల్ క్యూబ్. a + b హోల్ క్యూబ్కి ఏం ఫామ్ చెప్పాను? a³ + b³ + 3a² b + 3ab². రైట్? సో a³ అంటే x³ + 2³ 3a² అంటే 3 ఇంటూ x² ఇంటూ b అంటే 2 3a² b ప్లస్ 3ab² అంటే 3 ఇంటూ a అంటే x ఇంటూ b² అంటే 2² ప్లస్. సరిపోయిందా? అలాగే ఇక్కడ మనకి ఏంటన్నా 2x రైట్? 2x ఇంటూ x² అంటే ఇది అయిపోయింది కదా.
ఈక్వల్ టు పెట్టండి 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x క్యూబ్ రా మైనస్ 2x రా. ఓకేనా? యా, ఇట్లా ఇటువైపు తీసుకెళ్ళిపోదామా? పోనీ అట్లా ఇటువైపు తీసుకెళ్దాం, ఏదో చేయండి. బట్ ఇక్కడ ఏంటి 2x క్యూబ్ అని ఇటువైపు వస్తుంది అంటే x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ 2 పవర్ ఆఫ్ 3 అంటే ప్లస్ 8 ప్లస్ 3 2 జర్ 6 6x స్క్వేర్ ప్లస్ 4 4 3 జర్ 12x ఈ మైనస్ 2x ఇటు వస్తే ప్లస్ 2x ఈక్వల్ టు 0 నాన్న. ఇక్కడ చూడండి x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ అంటే మైనస్ x క్యూబ్ అనే టర్మ్ అనేది మిగిలిపోతుంది. మైనస్ x క్యూబ్ టర్మ్ అనేది మిగిలిపోయింది అంటే ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కాదనమాట. ఓకేనా? యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఒకసారి. యా, x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. ఇక్కడ x క్యూబ్ ఉంది, అక్కడ కూడా మనకి x మైనస్ 2 హోల్ క్యూబ్ అన్నాడు అంటే x క్యూబ్ వస్తుంది అక్కడ కూడా. కాకపోతే అక్కడ మన కోఎఫిషియంట్ సేమ్ అంటే ఆ రెండు కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ రెండు కట్ అయిపోయినాయి అంటే మిగతా మనకు మిగిలేవి x స్క్వేర్ టర్మ్సే. x స్క్వేర్ టర్మ్స్ వచ్చిందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. సరే చూడండి, చేస్తాను ఒకసారి. x క్యూబ్ నాన్న మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను చూడండి. x మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే a మైనస్ b హోల్ క్యూబ్. a మైనస్ b హోల్ క్యూబ్కి ఫార్ములా ఏంటన్నా a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. a మైనస్ b హోల్ క్యూబ్కి ఫార్ములా వచ్చేసరికి a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. ఓకేనా? నేను సేమ్ ఫార్ములా ఇక్కడ వేస్తాను చూడండి ఒకసారి. ఏమన్నాను ముందు? ఏ క్యూబ్ అన్నాను. ఏ క్యూబ్ అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది అంటే ఎక్స్ క్యూబ్ వేసేయండి. తర్వాత ఏం చెప్పాను? మైనస్ బీ క్యూబ్ అన్నాను. బీ క్యూబ్ అంటే 2 పవర్ ఆఫ్ 3. 2 పవర్ ఆఫ్ 3 అంటే అంత 8 వేసేస్తున్నాను డైరెక్ట్గా, మరి ఎందుకు. తర్వాత ఏమన్నాను? మళ్ళీ మైనస్ అన్నాను. మైనస్ 3a స్క్వేర్ బి. నాన్న బీకి స్క్వేర్ వచ్చిన దగ్గర ప్లస్ వస్తుంది, ఏకి స్క్వేర్ వచ్చిన దగ్గర మైనస్ వస్తుంది. బీ స్క్వేర్ అయిపోయింది అనుకో మైనస్ బి ఇంటూ మైనస్ బి ప్లస్ అయిపోతుంది కదరా, అందుకని. ఓకేనా? యా, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి అన్నాను అంటే 3 ఇంటూ ఏ స్క్వేర్ అన్నాను అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే 2 ప్లస్ 3ab స్క్వేర్ అన్నాను అంటే 3 ఇంటూ ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకేనా? యా, ఇక్కడ చూడండి నన్ను ఒకసారి. ఎక్స్ క్యూబ్ ఇలా ఉంచేయండి. నెక్స్ట్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు, అయితే ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ చేసేద్దాం రా. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ చేస్తాను మరి ఎందుకు, అది ఉన్నది అలాగే ఒక x క్యూబే కదా, ఉడవలేదు. మైనస్ 4x స్క్వేర్ రా మైనస్ x రా ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 8 మైనస్. ఓకేనా? సో మైనస్ 8 మైనస్ చూడండి మైనస్ 8 మైనస్ 3. ఓకేనా? 3 2 జర్ ఎంతనన్నా 6x స్క్వేర్ రైట్ ప్లస్ 2 2 జర్ 4 4 3 జర్ 12 ప్లస్ 12x నాన్న. సరిపోయిందా? ఇప్పుడు వీటిని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. మైనస్ 4x స్క్వేర్ రా, ఈ మైనస్ 6x స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ 6x స్క్వేర్ అవుతుంది నాన్న. సరిపోయింది. ఇది మైనస్ x రా. ఓకేనా? ఈ ప్లస్ 12x అనేది ఇటు వస్తే మైనస్ 12x రా. సరిపోయింది. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ప్లస్ 1 వేసేయండి. ఈ మైనస్ 8 ఇటు వస్తే ప్లస్ 8 అవుతుందిరా ఈక్వల్ టు 0. ఈ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ రా అంటే 2x స్క్వేర్ రా. ఈ మైనస్ x మైనస్ 12x రా అంటే మైనస్ 13x రా ప్లస్ 9 ఈక్వల్ టు 0 నాన్న. అంటే ఇది కూడా ఏ ఫార్మేట్లో ఉందిరా? ఓకేనా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మేట్లో ఉందన్నమాట. ఓకేనా? ఎనీవే నాన్న, సో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎనీవే ఓకేనా? సో ఈరోజు మనం ఎక్సైజ్ 4.1లో సో ఫస్ట్ క్వశ్చన్ చూసాం. ఓకేనా? సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం నాన్న. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.